నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురువుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రష్మిక మందన అలాగే విజయ్ దేవరకొండ పెళ్లి అయితే రేపే కదా జరగబోతుంది గురుగారు. కాకపోతే నేను విన్నాను వీళ్ళు 2 సార్లు వివాహం చేసుకోబోతున్నారు అని. ఇలా ఎందుకు గురుగారు ఒకసారి తెలియజేస్తారా? అంటే ఇక్కడ వాళ్ళకి రెండు రకాల సాంప్రదాయాలు ఉన్నప్పుడు రెండు రకాలుగా చేసుకుంటారు. అదొక కారణం. రెండోది ఏంటంటే నేను కూడా చదివాను ఆ పోస్టు. కొంతమందికి ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు కదిలీ వివాహము, అర్క వివాహము అండ్ కుంభ వివాహం ఎలా ఉంటాయో ఆ సాంప్రదాయం పరంగా అలా కూడా చేస్తారు. అంటే ఇప్పుడు వివాహం అయ్యి డిస్టర్బెన్సెస్ అయ్యి మళ్ళీ దాని తర్వాత చేసుకుని మళ్ళీ ఇబ్బందులు పడే కంటే కూడా ముందుగా చేయించుకుంటే బెస్ట్ కదా. ఒక వ్యాక్సినేషన్ లాంటిది అనుకోండి, చిన్నపిల్లడికి ఏదో పోలియో డ్రాప్స్ అంటారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇది చాలామంది ఏం చేస్తారంటే కుజదోషం ఉంటే చేయించుకుంటారు అనుకుంటారు. కాదు, 2 వివాహాల యోగం ఎవరికైనా ఉంది అనుకోండి, కదిలీ వివాహం కానీ, కుంభ వివాహం కానీ, అర్క వివాహం కానీ, అంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్ ఇవి పాడయి సెకండ్ మ్యారేజ్ యోగాన్ని ఇస్తుండాలి. అంటే అప్పుడు చేసుకోవాలి. ఎవరికైనా పెళ్లి దోషం ఉంటే చూస్తే కనుక తెలుస్తుంది. అర్క కుంభ వివాహాలు, అర్క వివాహం ఏమో పురుషుడికి చేస్తారు, కుంభ వివాహం ఏమో స్త్రీకి చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఇష్టపడి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఇష్టపడి చేసుకుంటున్నారు, రష్మిక మండన అండ్ విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఇష్టపడి చేసుకుందాం అనుకున్నారు, కానీ దోషం ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు అరటి చెట్టుకు కానీ, కుండకి కానీ, లేకపోతే జిల్లేడు మొక్కకి కానీ అలా వివాహం చేసుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటారు. అది పద్ధతి అనమాట. మనకు శాస్త్రంలో ఉన్నటువంటిది, ఎవరో క్రియేట్ చేసింది కదా, దానికి శాస్త్రబద్ధంగా ఇవన్నీ ఉన్నాయి. దానికి పర్టికులర్గా ఎలాంటి మంత్రాలు చదవాలి ఏంటి అనేటువంటిది ఉంది. ఇందులో ఏంటంటే ఈ ప్రక్రియలో విష్ణువుకి ఇచ్చి వివాహం చేసినట్టుగా కూడా చేస్తారు. దాన్ని చేసి విష్ణువుతో మరి కట్ అయిపోయినట్టుగా ఆ ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో పొరపాటును కూడా వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ యోగం లేకుండా చేయకూడదు. మళ్ళీ ఇది చేస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ మ్యారేజ్ అక్కడ అయిపోయిందిగా, ఇంకా సెకండ్ మ్యారేజ్లోకి వెళ్దామంటే అది రానివ్వదు. అందుకని 7th house 12th house డివోర్స్ అయిన కనెక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యే యోగం ఏముందా చూడాలి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అవ్వదు, కానీ కొన్ని సంవత్సరాలు అబ్బాయి ఇప్పుడు భార్యాభర్తల్లో అతను ఏదో యుఎస్ వెళ్ళాడు అక్కడ ఉద్యోగం కోసం, ఈ అమ్మాయికి వెళ్ళడానికి రాలేదు, అలా దూరంగా ఉంటారు. అంటే దూరంగా ఉండే కాంబినేషన్ ఉందా, కంప్లీట్గా కట్ అయిపోయే సెకండ్ మ్యారేజ్ అయ్యే యోగం ఉందా, లేకపోతే సమ్ టైమ్స్ భార్య లేక భర్త చనిపోయే యోగాలు ఉంటాయి, అప్పుడు కూడా చేస్తుంటారు. మీకు తమిళనాడు సైడ్ అయితే ఆల్రెడీ ఇద్దరి జాత చక్రాల్లో ఎవరైనా ఒకరికి ఇబ్బంది ఉంది, ఇట్లా ఏదైనా మరణ యోగాలు మరణగండాలు ఉన్నప్పుడు మరుమాంగళ్యము అంటారు, మరుమాంగళ్య ధారణ, వాళ్ళిద్దరికీ మళ్ళీ వివాహం చేపిస్తారు. చెన్నై సైడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ జన్మజాతకంలో ఎప్పుడు కూడా కుజదోషం వల్ల ఇది చేయకూడదు. చాలామంది తెలియ కుజదోషం ఉందని అందుకే ఏం చేస్తూనే ఉంటుంది. కాదు, వెరీ క్లియర్లీ ఇట్లా చూడాలి. కుజదోషం ఉంటే ప్రతిసారి కూడా జీవుడికి ఖచ్చితంగా వివాహం మీద ఎఫెక్ట్ పడాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఒక కుజదోషం లగ్నంలో ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, జీవుడి యొక్క తత్వం మీద చూపిస్తుంది, అంటే అతని అగ్రెసివ్ నేచర్ మీద చూపిస్తుంది. సెకండ్ హౌస్ మీద ఉంటే ఫైనాన్స్ మీద, కుటుంబం మీద చూపిస్తుంది. అలాగే 3వ స్థానంలో ఉంటే అన్నదమ్ముల మీద ధైర్య సాహసాలు వచ్చేలా చేస్తుంది. 4వ స్థానంలో ఉంటే ఎడ్యుకేషన్ మీద, భూముల మీద పడుతుంది. 5వ స్థానంలో కుజదోషం ఏర్పడితే అప్పుడు వీళ్ళకి ఏంటంటే సంతానం మీద పడుతుంది ఎఫెక్ట్ అనేది. 6వ స్థానంలో కుజదోషం ఉందనుకోండి, ఆ వ్యక్తితో మనం శత్రుత్వాలు పెట్టుకోకూడదని చెప్తారు. స్పోర్ట్స్లో బాగా కలిసి వస్తుంది కూడా. 7th house మార్స్ 7th houseలో ఉంది, అప్పుడు మాత్రమే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్. అంటే వచ్చే జీవిత భాగస్వామి అగ్రెసివ్గా ఉండడం, వాళ్ళతో చీటికి మాటికి గొడవలు రావడం. 12లో ఉంటే కనుక వివాహ జీవితం మీద చూపిస్తుంది ఎఫెక్ట్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూపిస్తుంది. సప్తమంలో మంచి గ్రహం ఉంది, వివాహం ఈజీగా అయిపోతుంది, కానీ వివాహం తర్వాత ఉండే ఎఫెక్ట్ పడుతుంది. అలా అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ అవ్వడము, భాగ్యస్థానంలో ఉంటే తండ్రితో గొడవలు రావడము, దశమంలో మంచి ప్లేస్లో ఉంటేనేమో వీళ్ళు లీడర్ అవుతారు, లేకపోతేనేమో కెరియర్లో డిఫికల్ట్ రావడం, 11లో ఉంటే మంచిదే, ఇట్లా అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కుజదోషం చూసుకునే విషయంలో కూడా లగ్నానికి శుభుడా పాప చూడాలి. కుజుడు మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనలగ్నాలకు కుజదోషం ఉండదు. అలాగే మిగతా లగ్నాలకు ఉన్నా కూడా నల్లిఫై అయిందా లేదా చూసుకోవాలి. ఇలాంటి వివాహాలు చేసినప్పుడు కేవలం కుజదోషం బేస్ మీద చేయకూడదు. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇన్ ఫ్యూచర్లో
వీళ్ళకి మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంది అంటే ఇప్పుడు చూడండి మనం ఏదైనా వధూవరులకు వివాహం చేస్తారు ఎంతో ఇష్టంగా ఎంతో గ్రాండ్గా ఖర్చు పెట్టి అందరినీ పిలిచి వాళ్ళు ఓ 3 నెలలు 6 నెలలు విడిపోతే ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకు కానీ ఫ్యామిలీ ఇదవుతాయి. అలా కాకుండా ముందుగా ఇది కనుక చూపించుకొని ఓకే. ఈ ప్రక్రియ చేసుకొని జస్ట్ 2-3 గంటల్లో అయిపోతుంది, చేయించుకుంటే అయిపోతుంది అట్లా అనమాట. సో ఇట్లాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయి అంటే ముందుగానే మన జాతకంలో చూస్తే తెలిసిపోతాయి అంటారు. సో అంటే మీరు ఇలాంటివి చేయిస్తారా గురుగారు? అంటే ఇప్పుడు జనరల్గా మీరు చాలా మంది చార్ట్స్ చూస్తూ ఉంటారు, మ్యారేజ్ మ్యాచింగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా గురుగారు. సో అలాంటప్పుడు ఇట్లాంటి దోషాలు ఉన్నాయి అని తెలిస్తే మీరు చేయిస్తారా ఇట్లా కుంభ వివాహం కానీ అర్క వివాహం? చేయిస్తామండి. కాకపోతే నేను ఒకటే చెప్తాను, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటేనే చేయించుకోండి, ఫస్ట్ మీకు ఉందో లేదో చూసుకోండి అని చెప్తాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, అక్కడ ఎవరైనా పురోహితులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా శాస్త్రం తెలిసిన వాళ్ళతో చేయించుకోండి అని చెప్తాను. లేదు హైదరాబాద్ వస్తాం మీ దగ్గర చేయించుకుంటామంటే ఏదైనా ఒక సండే రోజు 2-3 అవర్స్ ప్రక్రియ ఉంటుంది, ఆ రకంగా చేసుకోవడం ద్వారా ఇక్కడ 2 రకాల బలాలు పెరుగుతాయి. ఒకటి ఏమైపోతుందంటే వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఆ సెకండ్ మ్యారేజ్ అయ్యే టైం నడుస్తుంటుంది కానీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యే టైం నడవదు. ఒక్కోసారి 9th హౌస్ ఫలితాలు వస్తుంటాయి. అప్పుడు ఏమవుద్ది, అసలు ఫస్ట్ వివాహం అయ్యేది ముందుకు కదలదు. ఇది చేయించేస్తే దోషం పోయినప్పుడు వెంటనే తొందరగా వివాహం అవ్వడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి వాళ్ళకి. ఓకే. సో అసలు ఫస్ట్ ఎవరికైనా వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్కసారి పర్సనల్ చార్ట్ చూస్తే కనుక ఇవన్నీ తెలుస్తాయి అంటారు. అవునండి. ఎందువల్ల పెళ్లి ఆగుతుందో తెలుస్తుంది, లేక ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంటే ఏమైనా ప్రతి తర్వాత ప్లానెట్ ఒక రకమైన రిజల్ట్ ఇస్తుందండి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఏ గ్రహం ప్లానెట్ ఏ గ్రహం వివాహాన్ని ఇస్తుంది, అవును దాని అధిష్టాన దేవతను మనం ప్రే చేసుకుంటుండాలి. ఆ ప్లానెట్ ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి వస్తాడు. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది హస్కీగా ఉంటారు, కొంతమంది లవింగ్ నేచర్ ఉంటారు, ఇంకొంతమంది గర్వంగా ఉంటారు, సీక్రెట్గా ఉంటారు, భక్తిగా ఉంటారు. ఆ లక్షణాలు ఉండే వాళ్ళు వస్తారు అక్కడ, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ చాలామంది అంటే మనకి ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఒక స్త్రీమూర్తి ఉంది, పిల్లలు పుట్టముందు వరకు కూడా పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. కానీ ఒక్కసారి పిల్లలు పుట్టాక అది పెద్ద ఎక్స్పర్ట్ లాగా పిల్లల్ని హ్యాండిల్ చేసేస్తూనే ఉంటుంది, ఎవరి దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకోదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందా ఇది అంటే ఆ తల్లి ఆ బిడ్డను తను అని ఓన్ చేసుకుంది, నా బిడ్డ అని ఓన్ చేసుకుంది, అదే ఆటోమేటిక్గా నేర్పిస్తుంది. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా వాళ్ళు ఎప్పుడైతే నాది అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ మీద ప్రేమ చూపించడం వల్ల ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అది ఇది నాదే అని చూపించుకోకపోవడమే ఇబ్బంది అవుతుంది. ఓకే గురుగారు. సో మాకున్న అంటే డౌట్స్ అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు ఏవేవి చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలో కూడా మీరైతే ఈ డీటెయిల్స్ అయితే చెప్పారు. ఎవరైనా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే కనుక కింద గురువుగారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.